అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ హేమ. మన జీవన శైలిలో రోజు మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల చాలా పెద్ద ఫేస్ చేస్తూ ఉంటాము. మార్నింగ్ లేచిన కానించి నైట్ పడుకునే వరకు మనం తీసుకునే ఫుడ్ కానివ్వండి, లేదంటే మనం బాడీ మీద మనం పెట్టే శ్రద్ధ కానివ్వండి, ఇందులో ఏ ఒక్కటి మనకి మిస్ అయినా కూడా మనం చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాము. సో చాలా చిన్నవి కూడా పెద్దగా అయ్యే ప్రమాదం ఉంటుంది. సో నేను ఈరోజు చెప్పేది ఏంటంటే చిన్న పొరపాటు పెద్ద ముప్పు. చిన్న పొరపాటు పెద్ద ముప్పు. అదేంటంటే మూత్ర విసర్జన ఆలస్యంగా జరిగితే పరిణామాలు. మూత్ర విసర్జన అంటే యూరిన్ పాస్ చేయడం. యూరిన్ పాస్ చేయడం అంటే నార్మల్గా మనం చెప్పుకున్నట్లయితే బాయ్స్ ఏంటంటే అబ్బాయిలు ఎక్కడన్నా సరే యూరిన్ అనేది చాలా ఓపెన్గా చేసేస్తారు. వాళ్ళకి మొహమాటం ఏముండదు, చాలా ఓపెన్గా ఫ్రీగా ఎక్కడన్నా యూరిన్ చేయగలరు. కానీ అమ్మాయిలు అలా కాదు. అమ్మాయిలు ఎలాగంటే మార్నింగ్ పొద్దున్న లేచిన తర్వాత ఆఫీస్కి వెళ్ళినప్పటి నుంచి కొంతమంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది నాలుగా బయట తిరగడానికైనా లేకపోతే జర్నీ చేసేటోళ్ళు ఉంటారు. వీళ్ళు ఏంటంటే కనుక ఒక అమ్మాయి ఆఫీస్కి వెళ్తుందంటే ఆఫీస్కి ఒక అది హాఫ్ అన్ అవర్ అయినా 40 మినిట్స్ అయినా కూడా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత యూరిన్ పాస్ చేస్తారు. మధ్యలో ఎక్కడ చేయరు. మీరు అనుకోవచ్చు పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి కదా అనేసి. పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నా కూడా కొంతమంది యూజ్ చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే అక్కడ ఉన్న చుట్టూ ఉన్న వాతావరణం వల్ల కానివ్వండి, లేకపోతే అది నీట్గా ఉండవు. మనం చూస్తుంటాం కదా, అంత నీట్గా ఉండవు. అక్కడ వాతావరణం మంచిగా ఉండదు. అందుకని తొందరగా ఎవరు యూరిన్ పాస్ చేయరు. యూరిన్ పాస్ చేయకుండా అలాగే వెళ్ళిపోతారు అన్నమాట. మాకు జర్నీస్లో మనం కొంచెం లాంగ్ జర్నీ చేస్తుంటాం. అది 1.5 hours 2 hours పట్టొచ్చు. అది కూడా కొంతమంది కొంచెం రోడ్డు పక్కన అట్లా వెళ్తూ ఉంటారు, కానీ అందరూ ఇష్టపడరు దాన్ని. కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. అట్లా వెళ్ళడం కూడా ఇష్టపడరు. ఆ 2 hours అయినా 3 hours అయినా కూడా అలా ఆపుకుని ఒగ్గబెట్టుకుని ఉంటారు అన్నమాట. అంటే పోదాంలే చేద్దాంలే అన్నట్టు ఇట్లా ఉంచుకుంటారు. కానీ అది చాలా ఎఫెక్ట్. అది చాలా అంటే చాలా ఎఫెక్ట్ అన్నమాట. అది మంచిది కాదు. మనకి ఎట్లా అంటే దానివల్ల చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా సంతాన సమస్యలు, కిడ్నీ, గుండె, బ్రెయిన్. సంతాన సమస్యలు మీరు అనుకోవచ్చు, అదేంటి యూరిన్ పాస్ చేయకపోతే సంతాన సమస్య ఎందుకు అవుతుంది అని మీరు అనుకోవచ్చు. అది కూడా ఒక పార్టే. మనం నార్మల్గా సంతాన సమస్యలు అంటే అందరూ ఏమనుకుంటారు, పిసిఓడి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, లేకపోతే ఏదో అంతేలే అది మాకు తరతరాల నుంచి వస్తుంది ఇట్లా అనుకుంటాం. అది కరెక్ట్ కాదు. అది ఇర్రెగ్యులర్ పీరియడ్, ఇది పీసీఓడియే కాదు, మనకి యూరిన్ అనేది కూడా పాస్ చేయకపోతే కూడా దానివల్ల కూడా సంతాన సమస్యలు వస్తాయి. అది ఎలాగంటే మనకి నార్మల్గా కిడ్నీలో 95% నీరు, 2% యూరియా, ఇంకా కాల్షియం, సోడియం, పొటాషియం ఇవి ఉంటాయన్నమాట. ఇవి లేవనుకోండి, మనం యూరిన్ పాస్ చేయకపోతే కనుక కాల్షియం, యూరియా ఈ రెండు కలిసి క్రిస్టల్గా తయారవుతుంది. ఈ క్రిస్టల్ అంటే ఏంటంటే స్టోన్స్ అంటే మనం అనుకుంటాం కదా కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి అనేసి. అది మాట కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అన్నమాట. ఇవేం చేస్తాయి, ఇవి రక్తం ఫిల్టర్ చేయకుండా ఆపేస్తాయి. ఆ స్టోన్స్ అనేవి అది యూరిన్ పాస్ చేయకుండా అలాగే ఉంటాం. అది వ్యర్థం అన్నమాట. ఒక వ్యర్థం అలాగే ఉండిపోతుంది. ఆ వ్యర్థం అలా ఉండిపోవడం వల్ల ఈ కిడ్నీలోని మనకి రక్తం అనేది ఫిల్టర్ అవ్వకుండాని ఈ బ్లడ్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇలా బ్లడ్లో ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్ ఏమవుతుంది, గర్భాశయం ఏదైతే ఉందో, గర్భాశయం ఉంటుంది కదా, గర్భాశయానికి ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. బ్లడ్ మందగించేసి స్కిన్ మందంగా అయిపోయి మనకి ప్రెగ్నెన్సీ రాకుండా అయిపోతుంది. ప్రెగ్నెన్సీ రాకుండా ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది ఇక మనకి. సో మనం ఎలాగంటే మనం డాక్టర్లు చెప్తుంటారు వాటర్ ఎక్కువ తీసుకోమని. మనం వాటర్ ఎక్కువ తీసుకున్నప్పుడు మనకి 95% వాటర్, 2% యూరియా ఉంటుంది. కాబట్టి ఇది మనకి నార్మల్గా మన బ్రెయిన్ మనకు ఒక సింటమ్స్ ఇస్తుంటుంది అన్నమాట. ఏంటి, మనకి నార్మల్గా ఒక చీమ కుడినప్పుడు మనకు తెలుస్తుంది చీమ కుడుతుంది, ఇక్కడ కొట్టుకోవాలి, ఇట్లా గోక్కోవాలి అనేసి. అట్లనే మనకి కూడా యూరిన్ వచ్చినప్పుడు మన బ్రెయిన్ మనకి మనకి ఒక సిగ్నల్ ఇస్తుంది అన్నమాట. నీకు యూరిన్ వస్తుంది, వెళ్ళి పాస్ చేసిరా అన్నప్పుడు మనం వెళ్ళిపోయి పాస్ చేయాలి. అది మనం ఒక ప్లేస్ చూసుకోవాలి. అలాగని నేను ఎక్కడ పడితే అక్కడ చేయమని చెప్పట్లేదు. మనకి బ్రెయిన్ మనకి సిగ్నల్ ఇచ్చినప్పుడు మీరు అనుకూలమైన ప్లేస్ చూసుకుని ఆ ప్లేస్లోనే మనం యూరిన్ అనేది పాస్ చేయాలన్నమాట. మనకి బ్రెయిన్ చెప్తుంది ఇది ఒక వ్యర్థం,
ఒక వ్యర్థాన్ని నేను బయటికి పంపిద్దాం అనుకుంటున్నాను అని మనకు సిగ్నల్ ఇచ్చినప్పుడు మనం వెంబట వెళ్ళి యూరిన్ పాస్ చేసేస్తే ఏం కాదు, చేద్దాంలే వెళ్దాంలే అని మందగిచ్చి ఇట్లా ఉగ్గబెట్టుకుని కూర్చున్నాం అనుకోండి, మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి, క్రిస్టల్ అదే స్టోన్స్ వస్తాయి. స్టోన్స్ వల్ల బ్లడ్ ఇన్ఫెక్షన్ వస్తుంది. బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల గర్భాశయంలోని సంతాన సమస్యలు ఏర్పడతాయి. ఇది మాట. సో మనం ఏంటి, మనకి యూరిన్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి. వాటర్ ఎక్కువ తీసుకున్న తర్వాత యూరిన్ వచ్చినప్పుడు యూరిన్ కూడా మనం పాస్ చేయాలి. అలా పాస్ చేయకపోతే అప్పుడు మనకి వచ్చేది సంతాన సమస్యలు, కిడ్నీ స్టోన్స్, ఇవి 2 మాట. సో నేను ముఖ్యంగా లేడీస్కి చెప్పేది ఏంటంటే, నేను చెప్పాను కదా స్టార్టింగ్లోని, అబ్బాయిలది ఏమున్నది, చాలా ఓపెన్గా ఎక్కడైనా సరే యూరిన్ పాస్ చేసేస్తారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదని. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అమ్మాయిలు ఏంటంటే భయపడతారు. ఎక్కడైనా యూరిన్ పాస్ చేయాలన్నా కూడా, లేకపోతే తొందరగా వెళ్ళలేరు ఎక్కడికి, వాళ్ళు పబ్లిక్ టాయిలెట్స్లోకి వెళ్ళలేరు, ఎక్కడికి వెళ్ళలేరు. కానీ మనకంటూ కొన్ని ఉన్నాయి. అవేంటంటే షాపింగ్ మాల్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు చాలా ఎక్కడ ఒక స్ట్రీట్లో చూసుకుంటే 2-3 షాపింగ్ మాల్స్ ఉంటాయి. లేదంటే పెట్రోల్ పంపులు ఉన్నాయి, అక్కడ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. పెట్రోల్ పంపులు ఉన్నాయి. లేకపోతే ఇంకా కొంచెం పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి, ఇంకా పెద్దవి ఉంటాయి, చిన్నవైనా కూడా ఉంటాయి. వాళ్ళని మనం అయ్యా ఇట్లా మాకు కొంచెం ఇబ్బందిగా ఉందంటే ఎవరన్నా సరే అమ్మ వెళ్ళండి అంటారన్నమాట. సో ఇలాంటి వాటిని మీరు యూజ్ చేసుకొని వెళ్ళి మీరు యూరిన్ పాస్ చేయండి. మీరు మొహమాటానికి వెళ్ళి సిగ్గుపడి మీరు ఉన్నారనుకోండి, వచ్చే సమస్యలు అవి అన్నమాట. మనం అనుకుంటాం ఏం కాదులే, ఏం అవ్వదులే అని అనుకుంటాం. కానీ మనం యూరిన్ ఇది చాలా చిన్నగానే ఉంటుంది. చాలామందికి యూరినే కదా, ఏం కాదులే, ఇంటికి వెళ్ళినాక చేసుకోవచ్చు, ఆఫీస్కి వెళ్ళినాక చేసుకోవచ్చు అని అనుకుంటాం. కానీ అది చాలా పొరపాటు. మన బ్రెయిన్ మనకి ఎప్పుడైతే సిగ్నల్ ఇచ్చిందో, ఒక వ్యర్థం ఉంది, ఆ వ్యర్థాన్ని బయటికి మనకు సిగ్నల్ ఇచ్చిందో అప్పుడే మనం దాన్ని బయటికి పంపించేసేయాలి. లేదనుకో దానివల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. సో లేడీస్ ఎవరైతే ఉన్నారో, మీరు మొహమాట పడి భయపడి ఎవరో ఏదో అనుకుంటున్నారని చెప్పి మీరు యూరిన్ అయితే ఆపుకుని, ఇంకొకటి ఏంటంటే మనం అలా యూరిన్ గంటలు ఆపుకుని ఒకటేసారి మనం యూరిన్ పాస్ చేసినప్పుడు మూత్రంలో మంట వస్తుంది. ఇది చాలామంది ఫేస్ చేసే ఉంటారు. మూత్రంలో మంట వస్తుంది, అలాగే యూరిన్లోని రంగు కూడా మారుతుంది, రంగు మార్పిడి వస్తుంది, ఎల్లో కలర్లో వస్తుంటుంది. ఇది మనం చాలామంది ఫేస్ చేస్తుంటాము. ఇది కూడా ఒక ఇన్ఫెక్షన్ అన్నమాట. మనకి ఇలా మనం యూరిన్ చాలా ఫ్రీగా పాస్ చేయాలి. అలా పాస్ చేయకుండా మనం పెట్టుకొని ఉంటే కనుక యూరిన్ మండుతుంది, అలాగే రంగు కూడా చేంజ్ అవుతుంది. అది కూడా ఒక ఇన్ఫెక్షనే. మనం యూరిన్ పాస్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు లేదంటే ఒక 15 నిమిషాలు అట్లా ఒక 10 నిమిషాలు అయితే, గట్టిగా ఒక 10 నిమిషాలు అయితే ఎవరికైనా సరే ఆ ఫీలింగ్ ఉండిపోతుంది. అంటే నొప్పి వస్తుంది, లేకపోతే మంట వస్తుంది. ఇది మనం చాలామంది ఫేస్ చేసి ఉంటారు, మంట వస్తుంది. సో ఎవరైనా కూడా లేడీస్ ఎక్కడ మీరు భయపడకుండా, అలాగనేసి ఎక్కడ పడితే అక్కడ కాకుండా మీకు ఎక్కడ సౌకర్యంగా ఉంటే అక్కడ ప్రదేశంలోని మీకు యూరిన్ వచ్చినప్పుడు యూరిన్ పాస్ చేయండి. హెల్త్ని మంచిగా చూసుకోండి. ఎందుకంటే వీటి వల్ల మనకి సంతాన సమస్యలు ఉంటుంది, గర్భాశయానికి పడుతుంది, అలాగే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇవన్నిటికి కారణం మనం యూరిన్ పాస్ చేయకపోవడం. అందుకనేసే నిరభ్యంగా మీకు ఎక్కడన్నా సరే యూరిన్ వచ్చినప్పుడు యూరిన్ పాస్ చేయండి. మీరు ఆరోగ్యంగా ఉండండి. మీ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా, అలాగా. ఎందుకంటే శ్రీనే మెయిన్ మనకి. ఎందుకంటే మనం పొద్దున్న లేచి మనం చేసే వర్క్, మనం పనులు చాలా ఉంటే పొద్దున్న లేవాలి, ఇంట్లో పని చేసుకోవాలి, తర్వాత మనం ఆఫీసులకు వెళ్తారు, కొంతమంది ఆఫీసులకు వెళ్తారు, కష్టపడి వస్తారు, చాలా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే మన ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటుంది. సో మీరు ఆరోగ్యంగా ఉండండి. బీ హ్యాపీ. థ్యాంక్ యూ. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.